లంచాలు ఇస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రైతుల కళ్లల్లో నీళ్లు వచ్చేలా పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను పేద ప్రజలందరికీ అందించకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ధర్మారం మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకు యాసంగి పంట పెట్టుబడి 1 నెల ముందే ఇచ్చారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ప్రతి పేదవారికి సంక్షేమ పథకాన్ని వర్తింపజేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. భరోసా పూర్తి స్థాయిలో ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇచ్చినాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి అన్ని ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఏసంగి పంటకు ఒక నెల ముందు, అదేవిధంగా వర్షాకాల పంటకు 1 నెల ముందు రైతు బంధు వేసి రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూసినట్టు సందర్భాలు అయితే ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల కళ్ళల్లో ఆనందం కాదు కదా, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్న సందర్భాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎవరైతే 3,000 రూపాయలు ఇస్తారో, ఉదాహరణకు మా మేడారంలో చెప్తా ఉన్నాం, మా మేడారంలో 3,000 రూపాయలు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి మాట్లాడిరట. అంటే ఎవరైతే డబ్బులు ఇస్తా ఉన్నారో వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు రాస్తా ఉన్నారు, ఎవరైతే డబ్బులు ఇస్తా ఉన్నారో, ఎవరైతే దావతులు ఇస్తా ఉన్నారో వారికే ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి మాట ఇస్తా ఉన్నారు. వారి పేర్ల లిస్టులో ఉన్నాయి. పూర్తి స్థాయిలో అట్టడుగు దారిద్ర్యకు దిగువ ఉన్నటువంటి వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎవరైతే డబ్బులు ఇస్తారో, లంచం ఇస్తారో వారికి మాత్రమే పనులు జరుగుతూ ఉన్నాయి, వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.